మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఆదర్శ స్వర్గం పార్ట్ 3. తెలుగులో తాతగారు ఈ ఐడియల్ మైండ్ దాని గురించి అందులో ఉండే లక్షణాలు ఏమిటి అని చెప్తున్న దాంట్లో తాతగారి తెలుగు వెర్షన్లో మనం కంటిన్యూషన్ చదువుతున్నాము. ఇంతకుముందు సెషన్లో చాలాసార్లు తాతగారు అగ్ని గురించి రిఫరెన్స్ ఇచ్చారు. అంటే అగ్నిని మనకి పౌరోహితత్వం నేర్పుతుంది అని, అగ్నిమీళే పురోహితం అన్నారు. సంవిదగ్ని అని మెన్షన్ చేశారు. విశ్వం జుహోమి వసుధాది శివావసానం సంవిదగ్ని అని. ఇలాగా ఈ ఫ్లేమ్, ఈ అగ్ని గురించి చాలా రిఫరెన్స్ తోటే మనం మొత్తం ఒక పేజ్ అంతా చదువుకున్నాం నిన్న. ఈ అగ్ని ఆ అనంతమైన జ్యోతిలోకి చేరే వరకు ఉంటుందని, మన వెంట మనకు తెలియకుండానే మనలో ఉండి మనం నడిపిస్తుందని మొత్తం అగ్ని గురించే చదివాం మనం. అగ్ని వేరుగా జ్వలించును, జ్యోతి వేరుగా విస్తరిలును, విజ్ఞానము వేరుగా భాషించును అని అనుకుంటాము. కానీ ఇవి మూడు కూడా విజ్డము, ఫ్లోరసెన్స్, ఫ్లేమ్ అని మూడు కూడా అదే జ్యోతి యొక్క 3 పెటల్స్ లాంటివి అని కూడా మనకి చెప్పారు. ఈ అగ్ని గురించి మనం ఇంకొంచెం అర్థం చేసుకుంటే తాతగారు చెప్పింది మనకి ఇంకా కొద్దిగా వివరం తెలుస్తుందేమో అనే ఉద్దేశంతో అరవిందుల వారు అగ్ని గురించి, ఇది అరవిందుల వారు చెప్పిన అగ్ని అన్న రిఫరెన్స్ తోటే తాతగారు ఇంత చెప్పారు. అగ్ని అంటే ఏమిటి? మన దృష్టిలో అగ్ని అంటే మనం మామూలుగా చూసే గ్యాస్ పొయ్యి మీద ఉండే మంట కాకుండా ఈ అగ్ని వేరు. ఇది ఒక సింబల్. ఈ సింబల్తో పాటు దీనికి ఒక మిస్టిక్ సిగ్నిఫికెన్స్ ఉందన్నమాట. ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. మన వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఈ అగ్నికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? శ్రీ అరవిందులు సీక్రెట్ ఆఫ్ ది వేదాస్లోనూ ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాల్లో నుంచి తీసుకుని ఈ యోగ సాధకులకి అన్వయిస్తూ అప్పటి నుంచి కూడా ఇటువంటి యోగపరమైన అర్థంతో ఆ అగ్ని గురించి ఆ ద్రష్టలు వాడారు అనేసి ఇక్కడ మనకు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది తెలుసుకుంటే తాతగారు చెప్పిన ఈ వాక్యాలకి వాటికి చాలా పొంతన మనకి కనిపిస్తుంది. ఈ ఫ్లేమ్ అగ్ని గురించి ఏం చెప్తారంటే దానికి 3 లక్షణాలు అని. సత్యం, ఋతం, బృహత్. అంటే అది ట్రూత్, సత్యమైనది. ఋతం అంటే రైట్, కరెక్ట్గా ఉంటుంది. బృహత్ అంటే విశాలం, అత్యంత విశాలం, లిమిట్స్ లేవు అనే 3 కూడా ఈ అగ్నిదేవుడు అనుకున్న అగ్ని యొక్క లక్షణాలు అనేసి చెప్తూ ఈ మిస్టిక్ సింబల్లో నుంచి ఈ అగ్ని ఇట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ట్రూత్, సత్యాన్ని పరిరక్షిస్తుందిట. ఇల్యూమిన్స్ ట్రూత్, సత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తుంది. అండ్ హ్యాస్ ద విల్ ఆఫ్ ఎ సీయర్ పొసెస్డ్ ఆఫ్ ఎ డివైన్ విజ్డమ్. భగవతత్వము, భగవంతుని పట్ల ఉండే జ్ఞానాన్ని అభివృద్ధి చేసి తనలో కలిగి ఉంటుంది ఈ అగ్ని అని. అగ్ని యొక్క లక్షణాలు 3 కింద సత్యం, ఋతం, బృహత్ అని చెప్తూ ఈ అగ్ని గార్డ్ చేసే ట్రూత్ ఏంటి? ట్రూత్ను రక్షిస్తుంది, పరిరక్షిస్తుంది అంటే ఏమిటి ఆ సత్యం? ఈ అగ్ని పరిరక్షించే సత్యం ఏమిటి? ఆ ఇచ్చే గుడ్ ఫలితంగా
ఆ సత్యాన్ని పరిరక్షిస్తే ఇచ్చే మంచి ఏమిటి అంటే తన దగ్గరికి ఎప్పుడు పూజ చేస్తూ వస్తున్న వాళ్ళకి ఇచ్చే లాభం ఏమిటి అనే ప్రశ్నలు వేస్తారు. అగ్నిని అన్ని చోట్ల కూడాను మానవులకి దేవతలకి మధ్య ఒక వారధిగా, అంటే మనం చేసే పూజల్ని స్వీకరించి అగ్ని దేవుడు, ఆయన కూడా ఒక దేవుడే, ఏ దేవత కోసం అయితే మనం అర్చిస్తున్నామో ఆ దేవత దగ్గరికి మనం చేసే సాక్రిఫైస్ని అందించటానికి హీ ఈజ్ లైక్ ఎ మెసెంజర్, ఎ బ్రిడ్జ్. అది అందరూ చెప్పుకుంటారు. అగ్నికి హోమంలో వేసి పూజ చేస్తే, ఏ దేవతకి పూజ చేస్తే ఆ దేవతకి ఆయన వాటిని అందిస్తాడు. ఆ పూజ, ఆ ఫలితం దేవతల నుంచి మనకి అందిస్తాడు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు అందిస్తాడు అనేలాగా. ఎవరైతే ఈ అగ్నిదేవుడికి సెల్ఫ్ సరెండర్ అయ్యి సబ్మిట్ అయ్యి పూజ చేస్తారో వాళ్ళకి ఆయన ఇచ్చే మంచి ఏమిటి అంటే ఇది ప్రాపంచికమైన మంచి కాదు. ఈ ఫైరు, సాక్రిఫైజు, ప్రీస్ట్, పూజారి అని తాతగారు చెప్పింది ఉంది. ఇవి మళ్ళీ మళ్ళీ ఈ సావిత్రిలోనే కాదు, వేదాల్లోనే కాదు, తాతగారు కూడా ఇప్పటికి చాలాసార్లు సంవిదగ్ని అనే మాటను మనకి వాడారు. సో ఈ ట్రూత్ ఏమిటి అంటే ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ డివైన్ ఎసెన్స్, నాట్ ద ట్రూత్ ఆఫ్ మార్టల్ సెన్సేషన్ అండ్ అపియరెన్స్. మన కళ్ళకి కనపడే సత్యం కాదు, అనంతమైన సత్యం. ఆ ట్రూత్ ఈయన గాడ్ చేస్తాడు. ట్రూత్ ఆఫ్ బీయింగ్, అది ఆ ట్రూత్ ఆఫ్ బీయింగ్ అయి ఉండటం, అది క్రియారూపంలోకి వస్తే రైట్ యాక్షన్ కింద అవుతుంది. రితం లోపల ఆలోచనగా ఉండటం ట్రూత్, చేసినప్పుడు రితం సరైన యాక్షన్ కింద వస్తుంది అన్నమాట. ట్రూత్ ఆఫ్ డివైన్ బీయింగ్ రెగ్యులేటింగ్ రైట్ యాక్టివిటీ బోత్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ, మన మనస్సులోను శరీరంలోనూ కూడా. అందుకనే ఈ అగ్ని మనలో, మనకి తెలియకుండా మనలోనే ఉందని, మనం పడుకున్నప్పుడైనా మేలుకున్నప్పుడైనా మన అన్ని జీవితాల్లో నుంచి మన వెంట ఉంటూ తీసుకొస్తోందని తాతగారు నిన్న చదివాం, నిన్నటి సెక్షన్లో మనం. అది బృహత్, ఈ సత్యం, ఈ అగ్ని కాపాడే సత్యం ఉందే, యూనివర్సల్ ట్రూత్, డివైన్ కాన్షియస్నెస్ కలిగిన ట్రూత్ అన్నమాట. దాని అనంతమైన సత్యం, అది మన పరిమితులు ఉన్న సత్యం కాదు. అందువల్ల మన మనస్సుకి, పరిమితమైన మనస్సుకి అర్థమయ్యే సత్యం కాదు. ఇది ఎవరైతే భగవంతుడికి సంపూర్ణంగా అర్పించుకుంటారో వాళ్ళకి ఈ అగ్నిదేవుడు పైనుంచి ఆ బ్లెస్సింగ్ కింద ఇస్తాడు. ఇది అంటే జ్ఞానం, జ్ఞానాగ్ని, ఆ పదం కూడా వాడారట, జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఎప్పుడైతే వస్తుందో మన శారీరకంగాను మానసికంగాను ఉన్న లోపాలన్నీ కూడా ఆ యజ్ఞంలో భస్మం అయిపోతాయి. అప్పుడు మనం శరీరంతో చేసే పనులైనా మనస్సుతో చేసే పనులైనా కూడాను మనని ఆ డివైన్ వైపు తీసుకెళ్ళడానికి వీలుగా ఉండే పవిత్రతని ఆయన మనకి బ్లెస్ చేస్తాడనమాట. దట్ ఈస్ ద గుడ్ హీ డస్ టు అస్. ఈ సూప్రామెంటల్ కాన్షియస్నెస్కి ఇంకొక పేరు మహస్, అంటే గ్రేట్, వాస్ట్. మనకి శారీరకంగా ఉన్న లిమిటేషన్స్తో కాకుండా అన్రితం అంటే చెడు కాకుండా రితం, బృహత్ అంటే ఆ డివైన్ కాన్షియస్నెస్ ఉండేలాంటి పనులు చేయడానికి మనని ప్రోత్సహిస్తుంది. ఈ వెలుగు మన వెంటే ఉంటూ అన్ని జన్మల్లో నుంచి మనం మర్చిపోయినా మన వెంట ఉంటుంది అనేదే ఇక్కడ మనం చదివాం. మరి తన ఇంటికి తను చేరుకుంటుంది, అదే చెప్తారు, పై వరకు వెళ్ళి తన ఇంటికి తను చేరుకుంటుంది అని. ఈ అగ్నికి ఇల్లు ఎక్కడా? మనం చేసే ఈ భూమి మీద ముగ్గు వేసి పెట్టిన హోమగుండం కాదు అని చెప్తారు అరవిందులు. అదే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, తన ఇల్లు అంటే ఎక్కడైతే ఆ అనంతమైన సత్యం ఉందో, ఎక్కడైతే ఆ దివ్య జ్యోతి ఇటర్నల్ లైట్ ఉందో, అది ఈ అగ్నికి ఇల్లు.
బికాస్ ఈ అగ్ని ఆల్సో ఈజ్ ఇమ్మార్టల్, డివైన్, జనన మరణాలు లేని లైట్ అండ్ కాన్షియస్నెస్. కాబట్టి మనలో ఉన్న ఈ అగ్ని మనం ప్యూరిఫై అయ్యే కొద్దీ మనని కూడా ఆ దివ్యత్వానికి తీసుకెళ్లే వరకు మన వెంట ఉండి తన ఇంటికి తను చేరుకుంటుంది. అది ఈ విధంగా మనం కనుక ఈ అర్థాలని చూసుకుంటే తాతగారు నిన్న సెక్షన్లో చెప్పిన ఆ అగ్ని ఏమిటి, ఆ అగ్ని మనకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది ఇంకొంచెం బాగా అర్థం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనలో మనకి తెలియకుండా ఉన్న అన్ని జన్మల గురించి, ఈ సృష్టి గురించి మొత్తం కూడా ఈ అగ్నికి తెలుసు. పౌరోహిత్యం, పురోహితుడిలాగా మన వెంట ఉండి మన చేత ఏ పనులు చేయించాలో చేయించి మనని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేలాంటి పవిత్రమైన కార్యక్రమం ఈ అగ్ని చేస్తుంది. అదే అర్థంతో తాతగారు నిన్నంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇంకొకసారి ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే ఆ సెక్షన్లో ఉన్నదైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ అగ్ని గురించి వచ్చినప్పుడైనా మనం ఇంకొంచెం బాగా అర్థం చేసుకుందుకు సత్యం, రితం, బృహత్ ఈ 3 లక్షణాలతోటి ఉండి మనని ముందుకు నడిపించే ఈ సంవిదగ్నికి మనం అందరం నమస్కరించుకుని ఈ మూడో సెక్షన్, ఇది రెండో సెక్షన్ కాదు, ఈ 3వ సెక్షన్లో కంటిన్యూ చేసుకుందాం. ఆ అమరజ్యోతి గురించే నిన్న మొత్తం మనం చదువుకున్నాము. విశ్వం జుహోమి వసుధాది శివావసానం అని అన్నట్లుగా ఈ వసుధ నుండి శివతత్వము వరకు గల విశ్వం అంతటినీ అదిలింపజాలినప్పుడే ఆ జ్యోతి వైపుకే మనము పురోగమింపగలము. ఈ విశ్వంలో వరల్డ్లీగా ఉన్న లిమిటేషన్స్ అన్నింటినీ తుడిచేసుకుంటేనే మనము పైకి వెళ్ళగలుగుతాం. ఇక్కడ వానిని వేటిని అంటకూడదు. అంటే సెన్సెస్కు ఉండే లిమిటేషన్స్, మైండ్కు ఉండే లిమిటేషన్స్, ఇవన్నీ కూడాను మనకి దారిలో అడ్డంకులుగానే ఉంటాయి. వీటన్నింటినీ మనం ఆ అగ్నిదేవుడి సహాయంతో వదిలేయగలగాలి. ప్రాణత్యాగం కాదు, ప్యూరిఫై అవ్వటం. ఏది అంటినను బరువెక్కిపోయి పైకి పోజాలం. అంటే ఇవి మనని పుల్ డౌన్ చేస్తాయన్నమాట. మెటీరియల్ డిజైర్స్ కానీ మెంటల్ లిమిటేషన్స్ కానీ మనని కిందికి లాగుతాయి. కాబట్టి మనం పైకి వెళ్ళలేం, అవి కిందికి, దే పుల్ అస్ డౌన్. కావున సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్లు అంతయు ఇచట యజ్ఞము చేసి యజ్ఞావబృధ స్నానము చేసి శుచి అయిన వారే పైకి పోగలరు. ఇప్పుడు మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. ఈ యజ్ఞం ఏమిటి, ఈ యజ్ఞంలో మనం ఏది బూడిద చేయాలి, శరీరాన్ని కాదు, శరీరానికి ఉన్న ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ని మనం అగ్నిలో వేసేసినట్టు. శతకోటి సూర్యమండల ప్రభలను అధిగమించు దివ్య ప్రభగలది సత్యజ్యోతి. సత్యజ్యోతికి ఈ సూర్యుళ్ళు 1000 మంది కలిసిన కంటే కూడా ఎక్కువ వెలుగు ఉంటుంది. మానవునికి ఉన్నది ఒక చిన్న కొవ్వొత్తి మాత్రమే. నిన్న అరవిందులు ఇంగ్లీష్లో కూడా అదే చెప్పారు. ఆ అనంతమైన సత్యాన్ని, ఆ వెలుగుని చూడ్డానికి మన దగ్గర సూర్యుడి ముందు దివిటి పట్టడం అంటారు చూడండి, ఒక చిన్న కొవ్వొత్తిలాగా మన దగ్గర ఉన్న లిమిటెడ్ మైండ్ తోటి అది ఎంత ప్లేన్లో అనుకున్నా మనది చాలా లిమిటెడ్. మానవుని పుణ్యరాశి అంతయు కలిసి కూడినను దారుభూతో మురారి అన్నట్లు కొయ్య బొమ్మలను తెచ్చిపెట్టదము. అంటే దేవుణ్ణి ఒక ఫామ్లోకి ఫిక్స్ చేసి ఆయనకు మనం అనుకునే లక్షణాలని మనం ఆపాదిస్తాం. దానికొక శవకంచుకమును అనగా పీనుగుల మీద గుడ్డను తీసి కప్పెదము. మీరు ఆశ్చర్యపోవచ్చు, తాతగారు ఇలా ఎందుకన్నారు, ఇదేమి డిస్క్రిప్షను అని. చచ్చిన పట్టు పురుగులలో నుండి తీసిన వస్త్రములతో, అంటే మనం పట్టుబట్టలు మడిబట్టలు అనుకుంటున్నాం, నిజానికి పట్టు పురుగుల్ని చంపి కదా తీస్తాము. అందుకని ఆయన పీనుగుల మీద గుడ్డ, శవకంచుకము అన్నారు. అనుకుని అదే దేవత్వం అని పూజిస్తూ ఉంటామే, అదే మన జ్ఞానానికి పరిమితి కింద మనం పెట్టుకున్నాం. పరిపూర్ణత మనకి అబ్బలేదు. బతుకు ముక్కలు చెక్కలు అయినది.
మంచిని పుణ్యమును ధర్మమును న్యాయమును అన్నింటినీ కలిపి కూడినను అన్నీయూ కలిసి పూర్ణము కాజాలవు. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? చెప్పిందే మళ్ళీ చెప్పట్లేదు. ఈ ఐడియల్ ప్లేన్, ఐడియల్ మైండ్ అనుకున్న చోట నిన్న అరవిందులు కూడా చెప్పింది ఏంటంటే, అక్కడ ఈ దేనికది ఒక ఐడియల్ కింద అబ్సల్యూట్గా ఉన్నాయి తప్ప అన్ని ఐడియల్స్ కలిసి ద హోల్ ట్రూత్ అనేది వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు. దేనికది ఒక ఆదర్శం కింద ఉంది అని. దాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే ఇక్కడ తాతగారు ఏం చెప్తున్నారు? పరిపూర్ణత అబ్బలేదు, బ్రతుకు ముక్కలు చెక్కలు అయినది. అంటే దేనికది సంపూర్ణమే, కానీ అన్నీ కలిపిన తనం ఇంకా ఈ ప్లేన్లో కూడా రాలేదు. మంచిని పుణ్యమును ధర్మమును న్యాయమును అన్నింటినీ కలిపి కూడినను అన్నీయూ కలిసి పూర్ణము కాజాలు. విడివిడిగా ఉన్నాయి, అవన్నీ ముక్కలుగా ఉన్నాయన్నమాట. సంపూర్ణుడు వాడే, అదియే పరిపూర్ణత, అదియే విశ్వశక్తి, దివ్యానందము అతడే. ఇచ్చట బలమునకు మంచికి పొంతన లేదు. మామూలు ప్రపంచంలో బలానికి మంచికి పొంతన లేదు, కానీ ఆ విశ్వమయుడి దగ్గర బలము, మంచి, చేయగల శక్తి, విల్ పవర్ అన్నీ కలిసి ఉంటాయి, పరిపూర్ణత ఉంటుంది. అధిక బలునకు అల్పమగు మంచి మాత్రము ఉండును మన భూమి మీద. అచటనో త్రిలోకములను ఆక్రమింపగల త్రివిక్రముడు, జగమునకు ఆధారము బలము అయిన వానిలో అంతయు మంచియే, అంతయు మాధుర్యమే, అంతయు ఆకర్షణయే. ఇచట మన సంకల్పములు సత్యవంతములు కావు, తన్మూలముననే అవి సర్వదా ఫలవంతములు కావు. కానీ అచట ఆ దేవదేవునివి సత్య సంకల్పములు సత్యస్వరూపములుగాన సఫలములు. ఆ భావము దివ్యాదర్శ పూర్ణముగాన ఆ స్థానము దివ్యాదర్శ ధామము, పూర్ణధామము కావున పరంధామము. ఈ దివ్యాదర్శ ధామం ఆ ప్లేన్లో భగవంతుని ఇచ్ఛతోటి చేసేవే అన్నీ కూడాను. భగవంతుని యొక్క సంకల్పానికే ఐడియల్ ఎక్స్ప్రెషన్స్ కింద ఉంటాయి. ఐడియల్ ఎక్స్ప్రెషన్ అనడానికే తాతగారు మనకి ఆదర్శ అనే పదం వాడారు. దివ్య ఆదర్శ పూర్ణములు, దివ్యాదర్శ భావము పూర్ణ భావము ఉన్నాయి అని అరవిందులు ఏం చెప్పారు? దేనికది పూర్ణత్వంగా ఉన్నాయి, అన్నీ కలిసినది రాలేదు అక్కడ. అందువల్లే అశ్వపతి ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాడు అని మెన్షన్ చేశారు. దాన్ని ఇక్కడ తాతగారు మనకి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారో చూద్దాం. ఒక్క సూర్యుడు సమస్త జీవులకు ఒక్కొక్కడుగా కనిపించినట్లుగా దివ్యశక్తి భావము ఈ దివ్యశక్తి ధామములో మనలో ఒక్కొక్కరిలో విలసిల్లు తెలివి అంతయు ఆ జ్ఞాన సముద్రంలో నుండి వచ్చి చిందిపడినట్టు ఎరుక చినుకులు మాత్రమే. దేనికి దానిలోనే సూర్యుడు మొత్తం కనిపిస్తున్నాడు, ఎవరికి వారికే కనిపిస్తున్నాడు. కానీ అన్ని చినుకులు కలిసిన మహాసముద్రం ఇక్కడ అవలేదు. ఇందు ప్రచోదింపబడు తెలివి సమస్తము ఒకే చైతన్యము కనుకనే ఆరని దివ్యజ్యోతి. ఇది దివ్యజ్యోతే ఇక్కడిది. ఎప్పుడూ వాడని దివ్య పారిజాతము మోక్ష సామ్రాజ్యమునకు అదే గుర్తు. అంటే ఇమ్మార్టాలిటీ, మోక్ష సామ్రాజ్యానికి ఒక చిహ్నం, ముద్ర. అదే తాళపు చెవి. అది మన పరిపూర్ణ యోగ సిద్ధికి ఆధారము. సృష్టి రహస్యమును తెలిపడి చైతన్యము, దేవత్వమునిచ్చు దేవళము. అచటి కాంతి జ్వలించి కాంతి భరితమగును, అగ్ని ప్రజ్వలించి తేజస్సగును. అది అంతయు ఒక తేజస్సు. అందులో ఇమిడి ఉన్నవన్నీ విడిగానున్నటులే ఉండి అంతయు ఒకటిగా ఉండును. విడిగా ఉన్నట్లు ఉండి అంతా ఒకటిగా ఉంది ఈ ఐడియల్ ప్లేన్లో. అదే మనకిక్కడ. అందువల్లే ఇక్కడి నుంచి ఇంకా ముందుకి అశ్వపతి వెళ్ళాలని ప్రయత్నించారనేది మనం తెలుసుకోవాలి. మనకి చూస్తే ఇది కూడా ఐడియల్ ప్లేన్ లాగానే ఉంది కదా. ఐడియల్ ప్లేనే ఇది, చాలా అందంగా ఉంది. ఆ విశ్వమయుడు, ఆ విశ్వ సృష్టికర్త యొక్క ప్లాన్ ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ బలము ఉంది, ఆనందము ఉంది, శక్తి ఉంది, జ్ఞానము ఉంది. ఆదర్శమయమైన ధామం అది, ఆనంద ధామం. ఒక్కటి ఒక పరమాత్మలో ఈ ఆత్మ తేజస్సులు అన్నీయూ ఇమిడిపోవును, అన్నీయూ కలిసి అద్భుతమగు ఒక్కటి అగును.
అచట అన్నియు సౌందర్యమయములుగా అయిపోవును. అన్ని శక్తులు సమ్మిళితములయ్యి దివ్యశక్తులగును. అన్ని సుఖములు కూడి ఆనందమగును. అన్ని ఘనతలు విడివిడిగా కలిసిపోయి ఒక గొప్పతనముగా అగును. అన్ని ఘనతలు విడివిడిగా కలిసిపోయి ఒకటవుతాయి, కానీ తమ విడితనాన్ని అవి విడవట్లేదు. అది తమ విడితనాన్ని అవి విడవలేదు. కాలం ఆవిర్భవించి విభాగము కాకముందు, శక్తి నాదముగా ప్రకంపించుటకు ముందు, బిందువుగా ఏ కంపనము లేక నిలిచియున్న సమయమునకు ముందు, అవిచ్ఛిన్నముగా అవిభాజ్యముగా సత్యము ఏకమై నిలిచినప్పుడున్నట్టు ఏకత్వములో మనం ఉండవలయను. అది అశ్వపతి కానీ ఇప్పుడు తాతగారు కానీ చెప్పింది ఏమిటంటే, ఇది కాదు, మనం ఎటువంటి ఏకత్వానికి వెళ్ళాలంటే ఈ సెంటెన్స్ మళ్ళీ చదువుతాను. కాలము ఆవిర్భవించి విభాగము కాకముందు, అంటే టైం, ఇటర్నల్ టైం, ఇటర్నిటీ, కాలం యుగాల్లోకి తరాల్లోకి అవకముందు, శక్తి నాదముగా ప్రకంపించుటకు ముందు, అంటే ఈ శక్తి ఓంకార రూపంలోకి వచ్చి వైబ్రేషన్ వచ్చి క్రియేషన్ స్టార్ట్ అవ్వకముందు, బిందువుగా ఏ కంపనము లేక నిలిచియున్న సమయమునకు, ఆ నిశ్శబ్దంగా మొత్తం శాంతంగా ఉన్న ఆ స్టేట్లో ఉన్న ఆ దానికి ముందు అవిచ్ఛిన్నముగా అవిభాజ్యముగా సత్యము ఏకమై నిలిచినప్పుడున్నప్పటి ఏకత్వములో మనము ఉండవలయను. కాబట్టి ఈ ఆదర్శముగా భిన్నత్వాలన్నీ కలిసిన ఏకత్వం కాదు మన లక్ష్యం. మన లక్ష్యం వీటన్నింటికీ వెనక ఉన్న ఒకే ఒక సత్యం, సృష్టి ఇంకా మొదలవక ముందు దశ, అక్కడికి వెళ్ళటం అనేది మన లక్ష్యం అని ఇక్కడ తాతగారు చెప్పింది. అశ్వపతి కూడా అందుకే ఇంకా ముందుకు వెళ్తున్నాను అన్నారు. ఇక్కడ తాతగారు ఇదే భావాన్ని చక్కటి పద్య రూపంలో చెప్పారు. దాన్ని ఒకసారి చదువుదాం. ఒక్క తనమున మనం ఇప్పుడు ఉండవలయు, ఒక్క శక్తియే అంతటా ఉండవలయు, ఒక్క మంచియే అందరను చూపవలయు, ఒక్క తేజంబే ఎల్లర నోమవలయు, అందరి రూపులు అందులో కలిసి, అందరి మాధుర్యం అందులో కలిసి, అందరి సంకల్పము అందులో చేరి సౌందర్యలహరిగా సంచరించెడిని. శివము శక్తియు కూడి చిన్మయంబగుచు జవసత్వములు మంచి జాలువారించి సౌందర్యమెల్ల ఆనందం మేగుచు అందేయవలే స్వర్గం అందరికిట్లు. అమ్మ, నీలో నుండి అందరూ వచ్చిరి మహి నీ శక్తిని ఎన్నంగలేము. మేము కర్తలమందుమే గాని నీవు ప్రేమమూర్తివి తల్లి. ఏమియూ నెరుగము ఇంత గుడ్డితనము ఇచ్చినదెవరో, తల్లివి నీవైన దయచూడరాదే. మాకేమీ తెలీదు, ఇంత అజ్ఞానం ఇంత గుడ్డితనం మాకు ఎట్లా వచ్చింది? తల్లివి, నువ్వు దయచూడు తల్లి. తెలియక అడిగెదము తెలుపుము దీని, తల్లి నెరుగుటకు తంటాలివేలా. ఇంత కష్టపడాలా మేము నిన్ను తెలుసుకోవడానికి? ఇన్ని ప్లేన్లు వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్కడో తెలియట్లేదు. తల్లిని గనలేని తపములివేలా, జపతపాదులతోటి జన్మంబులేలా, నీ దయలేమిచే నెగడితిమిట్లు. ఓయమ్మ దయచూడు మోయమ్మ, రమ్ము రమ్ము మాలో నుండ రమ్ము కావంగా, ఇమ్ము దేవత్వంబు ఇప్పుడే మాకు. నీ బిడ్డలకు తగ్గ నెలవిమ్ము దేవి, నీ తనం బంధంగా నే తగనొక్కో. నేను నీ కొడుకునే కదా, నీలాగా ఉండాలనుకోవడం తప్ప నీ తనం నాకు ఇవ్వడానికి నేను తగనా? కొడుకు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. తల్లితనం అంద తగదంట ఎట్లో, తల్లి పోలికలుండు తనయులయందు అట్టిచో మాకిట్టి మట్టిగా తేలా, గట్టిగా దయచూచి కావంగరమ్ము. నీ లక్షణాలు మాకు వచ్చే హక్కు ఉంది కదా. నీ తల్లి లక్షణాలు, తల్లిదనం మాకు రావాలి, తల్లి పోలికలు మాకు రావాలనుకుంటాం. పిల్లవాడికి ఎవరి పోలిక అంటాం, మేము నీ పోలిక. కానీ మాకున్నవేమిటి? మట్టితనం, అజ్ఞానం, చీకటి. ఇది ఎట్లా న్యాయం అమ్మా? ఎంత సున్నితంగా అడుగుతున్నారో. తాతగారి కవిత్వం ఎంత బాగుందో.
గట్టిగా దయచూచి కావంగరమ్ము. ముద్దు బిడ్డలము మమ్ము ఉద్ధరింపంగా, ముద్దు చేయగా మాకు మోక్షంబు నిమ్ము. ముద్దు ముచ్చటలాడి శుద్ధులనిచ్చి ఉద్ధరింపు మమ్ము ఓ తల్లి. పేర్మి శుద్ధ విజ్ఞానంబు శుద్ధమౌ గుణము, శుద్ధ సౌందర్యంబు శుద్ధ సత్వంబు, నిండు ఆనందంబు పండు తేజము, అన్నీయూ కలిసి నీ ఆకారమయ్యే. ఆవిడేమో అంత అబ్సల్యూట్ నాలెడ్జ్, అబ్సల్యూట్ బ్యూటీ, అబ్సల్యూట్ ట్రూత్, అబ్సల్యూట్ లైట్, అబ్సల్యూట్ బ్లిస్, అన్ని శుద్ధ లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి. నీలోన అంతయు నిలిచి ఉండంగా నీవు అంతటిలోన నిలిచినట్లుండా మాలోన నిలిచియే నీలోన నిలుపు. అరసి కాపాడుము అమరత్వమొసగి, నీకు తగిన దాన్ని మాకిమ్ము తల్లి. ఎప్పుడు అంటాం, ఎవరికైనా ఇచ్చేటప్పుడు మన గుణాన్ని బట్టి, మన ఔదార్యాన్ని బట్టి, మన ఔన్నత్యాన్ని బట్టి మనం ఇవ్వాలి. పేదవాడు ₹1 ఇస్తే, కానీ రాజాధిరాజు రూపాయి ఇస్తే గొప్ప కాదు. రాజాధిరాజు తన స్థానానికి తగినట్టు, తన స్తోమతికి తగినట్టు ఇవ్వాలి. నీ స్థాయికి తగిన వరం నాకు ఇవ్వవమ్మా అంటే ఏమి ఇవ్వాలి? మనకు కూడా ఆవిడ లక్షణాలన్నీ ఇవ్వాలి అనేది. నీకు తగిన దాన్ని మాకిమ్ము తల్లి, మాకు తగిన దాన్ని మాకు ఇవ్వవలదు. మేము మట్టిలో వాళ్ళం, మాకు మట్టి కాదు, అజ్ఞానంలో ఉన్నాం, అజ్ఞానం కాదు మాకు, నీ స్థాయికి తగింది. నీకు సమానము నీవే కదమ్మా, మాకు నీతనమిచ్చి మనుపుము దేవి. దేవదేవివి గాన దేవత్వమిమ్ము అడిగేస్తున్నారు. కావుము మమ్ముల కరుణార్ద్ర దృష్టి, తల్లికి తగినట్టి తనము మాకిచ్చి తల్లిగా నీ ఉంట తగును నిత్యం. నీ స్థాయికి తగినట్టు నువ్వు మా తల్లివి కాబట్టి తల్లికి తగినట్టుగా ఈ వరాలు కురిపించి నీ తనం మాకు ఈ తల్లి. ఈ భేదాలొద్దు, అందరం అంతా ఒకటై ఆనందంతో, శుద్ధ ఆనందం, శుద్ధ సౌందర్యం, శుద్ధ జ్ఞానం, నీ లక్షణాలన్నీ మాకు అని ప్రార్థనతోటి ఈ చాప్టర్ ముగిసింది. నమస్కారం.